అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ మది మెచ్చిన చెలి. ఆ ముద్దులోని మాధుర్యం ఆమెకు తెలియజేస్తూ 10 నిమిషాలు పెదవుల్లోని మకరందాన్ని జుర్రుకుంటూ ఉంటే ఎగసిపడుతున్న శ్వాసకి పెదాలు వేడి జాలైన్ చుట్టూ పెదాలు అద్దుతూ కంఠం మీదుగా పాకిన పెదాలు ఆమె గుండెల్లో సునామీని పుట్టిస్తుంటే కొన్నేళ్ళు అతని స్పర్శకి దూరమైన ఆమె ఒళ్ళు అతని టచ్ చేసినప్పుడల్లా 1000 వాట్స్ కరెంటు షాక్ కొట్టినట్లు మారిపోయి ఒళ్ళంతా జల్లుమంటుంటే అతని వీపుని చుట్టేసి గోర్లని అతని వీపుకి దించినా కానీ ఆమె మీద మోహం తప్ప ఇంకేం పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు అతను. కళ్ళెదురుగా ఎత్తైన సంపద రవిక నుండి దర్శనమిస్తుంటే ఒంట్లో కోరికలు ఉరగలు వేస్తున్నాయి. చేతులతో పెదాలతో సుతారంగా నెమరుతుంటే నరనరాల్లో రక్తం వేగంగా ప్రవహించి వేడి ఆవిర్లు పుట్టి అతని భుజం మీద కసుక్కున పళ్ళు దింపింది. ఆమె కోరికలని కంట్రోల్ చేసుకోలేక ఆ స్పర్శ మరింత అతనిలో వేడి తాపం పెరిగేలా చేసింది. అడ్డుగా ఉన్న వలువలు చిరాకొస్తుంటే ఆమె పైట తప్పించి రవిక ముడి విప్పి పక్కన పడేశాడు. అప్పటి వరకు బంధించిన ఆమె ఎద ఒక్కసారిగా విడుదల అవగానే ఒళ్ళు పులకరింతకి లోనే ఆడతనం అడ్డొచ్చి 2 చేతులు గుండెలకి అడ్డుపెట్టింది. ఆ చేతులని సున్నితంగా బెడ్కి అదుముతూ ఆమె వేళ్లతో అతని వేళ్ళని పినవేసి మెడపై గుండెలపై మునిపంటి ఘాటు బహుమతిగా ఇస్తుంటే అతనిచ్చే నొప్పి కూడా తీయగా అనిపించింది. కొన్నేళ్లు దూరమైన ఆమె అందం మరింత అతని కళ్ళకి ఆకర్షిస్తుంటే కంట్రోల్ చేసుకోలేనంత పీక్స్కి వెళ్ళిపోయాయి అతని ఫీలింగ్స్. ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఎన్నిసార్లు దూరం పెట్టినా ఎప్పుడో ఒకప్పుడు ఆమెకు తెలియాల్సిందే. అతని ప్రేమ ఆల్రెడీ అతని పెట్టిన పరీక్షలో కూడా పాస్ అవడంతో ఇంకో క్షణం కూడా దూరం పెట్టలేకపోయాడు. అతనికిష్టమైన ప్లేస్ పాలమిగడ లాంటి నడుము అతని కళ్ళకి దర్శనమిస్తుంటే పేదాలపై సన్నటి అరవిరిసిన నవ్వు ఈ శిల్పి చెక్కాడు అన్నంత వయ్యారంగా ఉంది. చూస్తూ ఊరుకోవాలనిపిస్తుందా? తడి ముద్దులు అద్దుతూ ఆమె నాభి అతని కళ్ళని కట్టిపడేస్తుంటే గాఢంగా ముద్దు పెట్టాడు. నరాలన్నీ జివ్వుమని లాగాయి. అతని పెదవులు చేసే అల్లరికి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అతని మోముని దోసిట్లోకి తీసుకొని పైకి లాక్కుంది కానీ వస్తాడా? తనివి తీరట్లేదు అతనికి. ఇక ఇద్దరి శరీరాలు తాపంతో మరింత పెనవేసుకొని ఆ దూరాన్ని ఇంకో క్షణం కూడా భరించలేక ఆమెలో కలిసి కరిగిపోయాడు. అప్పటి వరకు అతని దూరంతో మూగగా రోధించిన ఆమె గుండె అతని కలయికతో శాంతించి సంతోష క్షణాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే హర్షమోముని దోసిట్లోకి తీసుకొని ఫేస్ నిండా ముద్దులు కురిపిస్తూ అతన్ని గుండెలకి హత్తుకుంది. ఈ అందంతోనే నన్ను పిచ్చివాణ్ణి చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. నీ మీద ఇంకా పిచ్చెంకించుకునేలా చేసి వదిలి వెళ్ళిపోవుగా. అలా వెళ్ళిపోతే ఈసారి నా ప్రాణం లేని నా బాడీని నీకు గిఫ్ట్గా ఇస్తాను అనగానే కళ్ళు పెద్దవి చేసి అతని నోటిపై చేయి పెట్టి ఎందుకిలా మాట్లాడి నా మనసుని చిత్రవద చేస్తున్నావు అని కంట్లో నీరు జలజల రాలుతుంటే ఏడుపు గొంతుతో అడిగింది. ఎవడో గొట్టంగాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఆ విషయాన్ని నాకు చెప్పాలన్న సెన్స్ లేదా? ఆల్రెడీ ఆ విషయంలో మనిద్దరికీ గొడవ జరిగిందని కూడా తెలుసు. మళ్ళీ అదే రిపీట్ చేశావు. నీ కడుపులో మన ప్రతిరూపం ఉందని కూడా నాతో చెప్పలేదు. ఒకవేళ చెబితే తర్వాత నా నిర్ణయం ఎలా ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించలేకపోయావా? ఓకే అన్నాను అబార్షన్ చేయిస్తానని. కానీ ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఒక ప్రాణాన్ని చంపేసే అంత రాక్షసుణ్ణి కాదని నీకు తెలుసుగా అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నేను అవన్నీ ఏం ఆలోచించలేకపోయాను. ఇక్కడ నా కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తావో అని భయం మాత్రమే ఉంది. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోవాల్సొచ్చింది. నీ మీద ప్రేమ లేక కాదు. నీ ప్రతిరూపం నా కడుపులో ఉందని తనని జీవితాంతం కళ్ళల్లో పెట్టి చూసుకోవాలని అనుకున్నాను. నువ్వు దూరమైనప్పటి నుండి నిన్ను తలుచుకొని రోజు లేదు, క్షణం లేదు. ఇలా చెబితే నీకు సోదిలా అనిపించొచ్చు కానీ ఇదే నిజం. అంధకారంగా ఉన్న నా జీవితానికి ఒక అర్థం పరమార్థం సొసైటీలో పేరు వచ్చేలా చేశావు. సన్యాసి అంజలిని డాక్టర్ అంజలిగా మార్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నువ్వు నా రుణాలు ఏం తీర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నన్ను వదిలేసి వెళ్లకుండా ఉంటే చాలు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇలాగే కలిసిందాం. ఇక నీ మీద కోపం ఎక్కువ రోజులు చూపించలేను. ప్రేమ ఆ కోపాన్ని డామినేట్ చేసింది. నువ్వు
కనిపించక ముందు వరకు ఎంత కోపాన్ని నా మనసులో మోసానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు కలిసాక ఆ కోపం ఇట్టే మాయమైపోయింది. ఎంత దూరం పెట్టాలనుకున్నా నీ మోముని చూడగానే కోపాన్ని ఎక్కువ రోజులు చూపించలేకపోయాను. నువ్వు ఏ సిచ్యువేషన్‌లో వెళ్ళినా నాకు దూరంగా వెళ్ళావన్న కోపం నన్ను నిలవనివ్వలేదు అని మాట్లాడుకుంటూనే ఆమె గుండెలపై అలాగే కళ్ళు మూసుకున్నాడు హర్ష. ఎంత ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే ఆమెతో ఉన్నప్పుడు అలా పడుకునే హర్ష ఇప్పుడు ఆ నిద్ర అతని దరి చేరింది. గుండెలపై పడుకున్న హర్ష తల నిమురుతూ అతని మాటలకి మనసు గాలిలో స్వైర విహారం చేస్తే ఎంతో సంతోషం ఆమె వశమైంది. ఈ సంతోషాన్ని జీవితాంతం ఇలాగే ఉండనీ దేవుడా, ఇలాంటి మనస్పర్ధలు రాకుండా చూడు అని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది అంజు. ఇక సాయంత్రం దాకా ఇద్దరికీ మెలకువ లేదు. లంచ్ కూడా చేయకుండా పడుకుండిపోయారు. ఆకలి కూడా వాళ్ళ దరి చేరలేదు. మనసు నిండుగా ఉన్నప్పుడు ఆకలి ఎలా వేస్తుంది? హరి స్కూల్ నుండి రావడమైంది. సిద్ధుతో బయటకు వెళ్ళడం అయింది. వచ్చాక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడుగా, ఇదే సర్ప్రైజ్. వాళ్ళిద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదిక. ముందుగానే ప్లాన్ చేశాడు హర్ష. ప్రేమ చూపించడంలో మా బాబు కంటే ఎవరు ముందు నిలవరు అని నిరూపించుకున్నాడు మరొకసారి. అలా సాయంత్రానికి మెల్లగా కళ్ళు తెరిచిన అంజు ఆమె గుండెలపై ఉన్న హర్షని చూసి చిన్నగా నవ్వుతూ అతన్ని చూసింది. చిన్నపిల్లాడిలా ఎంత ముద్దుగా ఉన్నాడో. విశాలమైన నుదురు, ఒత్తైన కనుబొమ్మలు, కొటారు ముక్కు, రఫ్ బియర్డ్, అలా ఒక్కో పార్టుని చూస్తూ టైం కూడా మరిచిపోయింది అంజు. మెల్లగా కదులుతుంటే ఆమె గుండెలపై గరుకు గడ్డం తగిలి సుర్రుమని ఈ లోకంలోకి వచ్చింది. తలెత్తి ఆమెను చూశాడు. కాసేపు ఆమెను మనస్ఫూర్తిగా చూసి లేచి ఏం మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది. ఎంత ప్రేమ చూపించినా ఎక్కడో ఒక మూలన కోపం ఉందేమో అనుకుని మనసుకు సర్ది చెప్పుకుంది అంజు. ఇక సడన్గా పాప గుర్తు రావడంతో హరి అనింది అప్రయత్నంగా. వెంటనే మొబైల్ చేతిలోకి తీసి టైం చూడగానే అప్పటికే 4 అవుతుంటే, అయ్యో హరి స్కూల్లోనే ఉందా అని కంగారుగా లేస్తుంటే, సిద్ధు తీసుకొచ్చాడు తనని, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు వాష్రూమ్ నుండి హర్ష. ఇక అప్పుడు మనసు కుదుటపడడంతో గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్య అనుకుంది. ఇక తను కూడా ఫ్రెష్ అయి వచ్చి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే డ్రెస్అప్ అవుతున్న హర్షని చూసి, నాకు ఆకలిగా ఉంది, మీరు కూడా ఏం తినలేదుగా అనింది చిన్నగా. అతను డ్రెస్ వేర్ చేసి కోంబు చేసుకొని అంజు చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఫుడ్ టేబుల్పై రెడీగా ఉండడంతో తనని కూర్చోబెట్టి ఆమె ముందు కూర్చున్నాడు హర్ష. ఇక ఒకే ప్లేట్లో సర్వ్ చేశాడు హర్ష. చూస్తుంది కానీ మాట్లాడట్లేదు అంజు. ఇక స్పూన్ పక్కన పడేసి కలిపి అంజు నోటికి అందించాడు. కన్నీళ్లతో చూస్తూ నోరు తెరిచింది అంజు. ఆమె కన్నీటిని చూసి కోపంగా చూస్తూ, ఏడిస్తే పాతేస్తా అన్నాడు సీరియస్గా. టక్కున కన్నీటిని తుడుచుకొని హర్ష ప్రేమకి మురిసిపోతూ తినడం పూర్తి చేసుకుంది. ఇక అతను ప్లేట్లో చెయ్యి కడిగేసి అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపి, నువ్వు తినవా, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అతనికి ప్లేట్లో సర్వ్ చేసి అంజు ప్రేమగా తినిపించింది. ఎన్నాళ్ళైందో ఇలా తినిపించక ఆమెని సూటిగా చూస్తూ నోరు తెరుస్తున్నాడు హర్ష. ఇక ఫుడ్ పూర్తిగా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడి నుండి లేస్తుంటే ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఆమె మెడ వంపులో తలదూర్చి ఆమె నుండి వచ్చే న్యాచురల్ అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. అంజుకి ఒంట్లో ప్రకంపనలు రేగుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అలాగే కళ్ళు మూసింది. ఎంతసేపు అలా ఉన్నాడో తెలీదు. తను కూడా కదిలించలేదు అతన్ని. కాసేపటికి ఆమెను వదిలి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళాడు సిగరెట్ తీస్తూ. కాసేపటికి అతని తలుపుల్లో నుండి బయటకు వచ్చి బాల్కనీలోకి వెళ్తున్న హర్షని చూసి హ్యాండ్ వాష్ చేసుకొని అతని వెనకాలే వెళ్ళింది. నోట్లో పెట్టుకుంటున్న సిగరెట్ని చేతితో తీసి పక్కన పడేసి, ప్లీజ్ ఇది మానేయొచ్చుగా అంటుంటే ఆమెను కోపంగా ఒక్క చూపు చూశాడు. అతని చూపులకి భయపడి తల దించుకుంది. మరో సిగరెట్ తీసుకొని కాల్చుతూ గాలిలోకి ఎయిర్ బ్లో చేస్తున్నాడు. అతన్ని కదిలించాలంటే భయం వేసింది ఆమెకి. ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. డాడీ ఎక్కడున్నారు, నేను ఇంటికొచ్చేసాను అంటూ చెబుతున్న హరి మాటలకి, హా బేటా ఆఫీస్లో ఉన్నాం, ఇంటికి రా డాడీ మమ్మీని తీసుకొని అంటుంటే, ఓకే బేటా
జస్ట్ 15 మినిట్స్లోనే ముందుంటాం అని చెప్పి సిగరెట్ పూర్తి చేసి క్రాష్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు. అతని వెనకాలే అంజు కూడా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.